డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం టూరాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఫైనల్గా నేను ఫ్యామిలీతో కలిసి బృందావనం వెళ్ళిపోతున్నాను. బృందావనం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఢిల్లీ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉండి దాదాపుగా 2.5 గంటలు ట్రావెలింగ్ టైం పడుతుంది. ఎయిర్బిఎన్బిలో హోమ్ స్టే ముందుగానే బుక్ చేసేసుకున్నాము. మేము ఉండిపోయే ప్లేస్ పేరు వచ్చి ఓమెక్స్ ఎటర్నిటీ. ఇక్కడే మేము నెక్స్ట్ 4 days స్టే చేసేది. ఇక్కడైతే కిచెన్ ఉంది. డైలీ కుకింగ్ చేసుకుంటూ ఉన్నాం మేము, గ్రోసరీస్ అన్నీ తెచ్చుకొని. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ మనం మేనేజ్ చేయలేం కాబట్టి. రూమ్ వచ్చేసి ఇది. మాకు ఒక బాల్కనీ కూడా ఉంది. అలానే మ్యాట్రిస్, ఎక్స్ట్రా మ్యాట్రిస్ ఇచ్చారు. ఒక క్వీన్ సైజ్ బెడ్ కూడా ఉంది. అలానే ఫ్రిడ్జ్ కూడా, టీవీ. మా రూమ్ నుంచి ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది. నాకు ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. సో ఇక్కడ పొద్దునుంచి సాయంత్రం వరకు అలా కూర్చుంటే నెమళ్ళు వస్తూ ఉంటాయి, అలానే కోతులు, ఆవులు వెళ్తూ ఉంటాయి టైం టు టైం. సో ఎందుకో ఇక్కడే ఆ కృష్ణ పరమాత్ముడు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మేమైతే త్వరగా రూమ్ అవి క్లీన్ చేసి మంచిగా టీ పెట్టుకుని రెడీ అయిపోయాము బృందావనంలో ఫస్ట్ డే కోసం. బృందావనం వచ్చాక ఏం చేసినా చేయకపోయినా మాత్రం ప్రతిరోజు పెరుగు అయితే తినండి. అది నా ఫేవరెట్ అయిపోయింది. రోజు ఒక్కొక్క పెరుగు ప్యాకెట్ అయితే లేపేస్తున్నాను నేను, అంత టేస్టీగా ఉంది ఫుడ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము చేసిన పని ఏంటంటే, కిచెన్ ఉంది కదా అని చెప్పేసి వెంటనే రైస్ పెట్టేసుకున్నాం. రైస్ కూడా మాది కాదు, ఎవరిదో ఉంది. ఇక్కడ పచ్చళ్ళు తెచ్చుకున్నాం ఆల్రెడీ. సో దానిలో మంచిగా వేసుకొని పెరుగన్నం తినేసి ఈరోజు దర్శనానికి బయలుదేరుతాం. రాధే 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 రాధే. ఇప్పుడే రెడీ అయ్యి మేము ఫస్ట్ ప్రేమ్ మందిర్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఈవినింగ్ హారతికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే ఓలా, ఊబర్ సర్వీసెస్ లేవు. సో లోకల్ ఆటో తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రేమ్ మందిర్ వచ్చేసరికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక 7 నిమిషాలు జర్నీ. ఆటో అతను 100 రూపాయలు అడిగాడు. 80 రూపాయలకి తీసుకెళ్ళమని చెప్పాం. రాధే రాధే. ప్రేమ మందిరం లోపలికి వచ్చేసరికి ఇలా మీకు బొట్లు పెడతారు అందరూ వచ్చి. మాకైతే 70 రూపాయలు తీసుకున్నారు. మీరు బెటర్ అడిగి పెట్టించుకోవడం అయితే బెటర్, కానీ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది. టెంపుల్ దగ్గర బ్యారికేడ్స్ అయితే పెట్టేసి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వెళ్తే మీకు ఎంట్రన్స్ కనిపిస్తూ ఉంటుంది. అలానే చెప్పులు కావాలి అంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, లేదా లోపల కూడా షూ స్టాండ్స్ అనేవి ఉన్నాయి. సో మీ దగ్గర కెమెరా ఉంటే అదైతే మిమ్మల్ని తీసుకెళ్ళనివ్వరు. నన్ను లోపల నుంచి బయటికి పంపించేశారు. దీన్ని బేసికల్గా ఎక్కడైనా లాక్ చేసేసి ఉండాలి. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అయితే లేదు టెంపుల్లో. ఇప్పుడు ఇక్కడ ఒక లోకల్ పర్సన్తో వెళ్ళి అక్కడ స్టోర్ చేయడానికి వెళ్తున్నాను. ఈ కెమెరా అయితే తినికి ఇచ్చేసాను. తిని ఇక్కడ సేవ్ చేస్తానని చెప్పాడు. టోకెన్ ఇస్తున్నాడు. आगे दोगे अभी दोगे आगे हाँ. कितना पड़ेगा? कितना है? 200 तो ज्यादा है. ठीक, 200 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. వీళ్ళు కెమెరా ఇచ్చేసి వెళ్తున్నారు. ప్రేమ్ మందిర్ బయట నుంచి చాలా అంటే చాలా పెద్దగా, అంతకంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని ఇటాలియన్ మార్బుల్తో కట్టడం జరిగింది. దీనిని 2012లో జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్ కట్టించారు. దీనిని రాధాకృష్ణులు అలానే సీతారాముల గుర్తుగా కట్టించారు.
ప్రేమ్ మందిర్లో అడుగు పెట్టగానే మీకు చాలా కలర్ఫుల్గా ఉన్న విగ్రహాలు, బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూస్తూ ఉంటే ఎవరికైనా కృష్ణలీలలు గుర్తు రాకుండా ఉండవు. కృష్ణుడు గోపికలతో ఆడుకోవడం, గోవర్ధనగిరి ఎత్తడం లాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. అలానే గోడలపై భాగవతం మొత్తం ఫోటోల రూపంలో పెట్టారు. ఒక్క ప్రదక్షిణతో మొత్తం భాగవతం గుర్తు చేసుకుంటారు భక్తులు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా మీకు ఒక్క మచ్చ కూడా కనిపించదు. ఇక్కడికి రాగానే ఏదో స్వర్గంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ప్రేమ్ మందిరం వచ్చి 2 ఫ్లోర్లలో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో రాధాకృష్ణులు, ఫస్ట్ ఫ్లోర్లో సీతారాములు ఉంటారు. గుడి లోపల ప్రదక్షిణ చేస్తూ మీరు వివిధ గురువుల ఫోటోలు, అలానే కృష్ణుడు మరియు రాముడి కథలు బొమ్మల రూపంలో చూస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం 11:45కి ఆరతి జరుగుతూ ఉంటుంది. మా అదృష్టమో ఏమో సరిగ్గా ఇదే టైంకి మేము దర్శనానికి వెళ్ళాం. గోవర్ధనగిరి ఆశ్చర్యపరిచని భక్తులు ఉండరు. ఎంతసేపు వెతికినా ఆ గిరి ఎలా గాలిలో నిల్చుందో ఎవ్వరికీ అర్థం కాదు. సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఆయన దగ్గరుండి చూపించారు. గిరి వెనుక 2 పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి. వాటి వల్ల సపోర్ట్ వస్తుంది ఈ గిరికి. దర్శనం అయిపోగానే భోజనానికి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం.
వీళ్ళిద్దరూ ఇప్పుడు వెళ్ళి కూరగాయలు బియ్యం అన్ని కొనుక్కురావడానికి వెళ్తున్నారు. ఎంత స్పెండ్ చేశారు? 1500. ఏం వంట చేస్తున్నారు ఈరోజు? నిమ్మకాయ పులిహోర. మాకు ఆంధ్ర బియ్యం దొరికాయి. ఏంటది? సోనా మసూరినా? లెమన్ రైస్ పులిహోర ప్రిపేర్ చేసుకున్నాము. ప్రతిరోజు మంచిగా పులిహోర చేసుకున్నాము. అంతేనా మన ఫుడ్. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి బంకే బిహారీ టెంపుల్ 4 కిలోమీటర్లు ఉంది. లోకల్ ఆటో తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుంది. నైట్ అయితే స్పెషల్గా లైటింగ్ అంతా ఉంటుందని గూగుల్ రివ్యూస్ చూసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బంకే బిహారీ టెంపుల్కి వెళ్ళడానికి ఆటో అతను 150 రూపాయలు చెప్పాడు. అది నేను 120 రూపాయలకి బారినాడు పెట్టుకున్నాను. సో ఆటో వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఒక 20 మినిట్స్ ముందే ఆపేస్తారు. అక్కడ నుంచి కొద్దిగా నడవాల్సి ఉంటుంది. బృందావనంలో నేను 4 రోజులు ఉండిపోతున్నాను. బృందావనంలో మిగతా టెంపుల్స్ గురించి ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను. తప్పకుండా చూస్తూనే ఉండండి. యాక్చువల్గా మేము బృందావనం వచ్చింది మా పిన్ని లడ్డు గోపాల్ కొనుక్కోవాలన్నారని. వీడియో చాలా లాంగ్ అయిపోతుందని దాన్ని సపరేట్ వీడియోలో చేస్తున్నాను. లడ్డు గోపాల్ని ఎక్కడ ఎలా కొనుక్కోవాలి అని చూడాలి అంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడాల్సిందే. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్. రాధే రాధే.